జీవిస్తున్నామా లేదా గ్రహించాలి. యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే, ఈ లోకంలో పాపం లేని వ్యక్తులు ఉన్నారంటే అందరూ పాపం చేస్తున్నట్లే. యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే, ప్రయాసపడి భారం వస్తున్నాడు అసలు నా దగ్గర అండి, నేను విశ్రాంతి మీకు చేస్తున్నాను. నిజంగా ఏదైనా రోజు మనం చూసినట్లయితే మానవుడిగా ఎన్నో పాపాలు మనం చేస్తున్నాము. ఈ పాపం నుంచి విడుదల పొందాలంటే యేసుక్రీస్తు ఒకరే నిజమైన దేవుడు ఉన్నాడు. ఆయన మన కోసం చనిపోయి ఉన్నాడు. ఇలా చూసుకుంటే యేసుక్రీస్తు ఆయన మనం చేసిన ఒక చేతుల పాపగారు ముళ్ళుకీడము చేతులకు మేలు కూర్చోబడ్డాయి. చేస్తూ తలంపం ద్వారా మనకి ముళ్ళుకీడడం కూర్చోబడుతుంది. ఆయన ఏమంటారంటే, ఈ రోజు ఈ లోకంలో మీకోసం వచ్చినాడు, మీకోసం చనిపోయినాడు. ఈ పాపాలన్నీ కూడా ఆయన మన కోసం వేసుకొని చనిపోయినాడు. ఈ రోజు ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా శాశ్వత ప్రేమ దొరకదని యేసు మాత్రానికి శాశ్వత ప్రేమ ఇచ్చాడు. అంతులేని ప్రేమను ఇచ్చాడు. మిత్రమా వినండి, ఈ యొక్క సత్య మార్గం తెలుసుకోవడానికి యేసుక్రీస్తు 2000 సంవత్సరాలు వచ్చి ఉన్నారు. ఒక పరలోక రాజ్యానికి చేరాలంటే ఆయన తప్ప వేరొక మార్గం లేదు. యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు. ఆయన ఒకరేమో పరలోక రాజ్యానికి మార్గమే ఉన్నాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కావున ఈ బైబిల్ గురించి ఏం చెప్తారంటే, ఈ భూమి ఆకాశం గతించును కానీ నా మాటలు ఎందుకు గతించండి మనం యేసుక్రీస్తు చెప్తున్నారు. కావున వినండి, ఇదే సత్యము. ఇలా చెప్పే వాళ్ళు మనకు దొరకరు. ఎందుకంటే చివరి దినములో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ఒక వ్యక్తి, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఇంకా సమయం లేదు మిత్రమా. భూకంపాలు కావచ్చు, ఎన్నెన్నో మనం ఎదుర్కొంటున్నాము. కావున సత్య మార్గాన్ని తెలుసుకోవాలని యేసుక్రీస్తు కోరుకుంటున్నాను. ఆమేన్.